అందరికీ షలో. పస్కా మరియు పులిహోర రొట్టెల పండుగ ఒకే పండుగన? ఈ రెండింటిని ఒకే దినమున ఆచరించాలా లేదా వేరువేరు దినములలో ఆచరించాలా? చాలామంది బోధకులు పస్కా మరియు పులిహోర రొట్టెల పండుగ ఒకే పండుగని ఒకే దినాన ఆచరించాలని బోధిస్తున్నారు. నిజానికి గ్రంథంలో చూస్తే ఎక్కడా కూడా ఒకే దినమున ఆచరించాలని వ్రాయబడలేదు. కానీ కొన్ని లేఖనాలను ఆధారం చేసుకొని వీళ్ళు బోధిస్తున్నారు. ఇప్పుడు ఆ లేఖనాలు ఏంటో మనం పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 18వ వచనంలో మొదటి నెల 14వ తేదీ సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ తేదీ సాయంకాలం వరకు పులియని రొట్టెలు తినాలి అని రాయబడి ఉంది. దీన్ని సాకుగా చేసుకొని ఏం బోధిస్తున్నారు? పండుగే 14వ తేదీ సాయంకాలం నుంచి 21వ దినం సాయంకాలం వరకు ఆచరించాలని చెప్తున్నారు. మళ్ళా ఏం చేస్తున్నారు? దీన్ని 7 రోజులు ఆచరించాలని వారే చెప్తున్నారు. మరి 7 రోజులు ఆచరించినట్లయితే ఇక్కడ 14వ తేదీ సాయంకాలం నుంచి 21వ తేదీ సాయంకాలం వరకు ఎన్ని రోజులు అవుతాయి? మీరు లెక్క పెట్టుకోండి. అంటే 8 దినాలు అవుతాయి. పులియని రొట్టెలు ఎన్ని దినాలు తినాలి అంటే 8 దినాలు తినాలి. ఎందుకు? పస్కా నాడు కూడా పులియని రొట్టెలే తినాలి. లేవికాండము 23వ అధ్యాయం 5వ వచనంలో మొదటి నెల 14వ తేదీ యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? మొదటి నెల 14వ తేదీ సాయంకాలం అనగానే 15 ప్రారంభం అనుకుంటున్నారు. కానీ అక్కడే కింద మరి ఒక లేఖనాన్ని గమనిస్తే 6వ వచనాన్ని తీసుకుంటే కనుక మొదటి నెల 15వ తేదీ యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును అని కనిపిస్తుంది. చూడండి, 15వ తేదీ పొంగని రొట్టెల పండుగ, 14వ తేదీ పస్కా పండుగ. కాబట్టి ఇవి రెండు వేరు వేరు కానీ ఒకే రోజు కాదు. ఇంకే లేఖనాన్ని చూపిస్తున్నారు? లూకా సువార్త 22వ అధ్యాయం 1వ వచనాన్ని చూపిస్తున్నారు. అక్కడ ఏమని రాయబడి ఉంది? పస్కా పండుగ అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను. దీన్ని ఏం చేస్తున్నారు? పస్కా పండుగ అనబడిన పులియని రొట్టెల పండుగ అనగానే రెండు ఒకటే అని చెప్పేస్తున్నారు. కానీ నిజానికి పులియని రొట్టెల పండుగ కూడా పస్కా పండుగ అని పిలుస్తున్నారు తప్ప ఈ రెండు ఒకటి కాదు. పస్కా ఎప్పుడు ఆచరించాలి? మొదటి నెల 14వ తేదీ సాయంకాలంలో ఆచరించాలి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో రాయబడిన విధానం కనుక చూస్తే, మన పితరులు ఆచరించిన విధానాన్ని గమనిస్తే అక్కడ నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీకు సంవత్సరములకు మొదటి నెల. ఈ నెల దశమి నాడు నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లనే కానీ మేకపిల్లనే కానీ తీసుకొని దానిని ఆ నెల 14వ దినము సాయంకాలం వరకు ఉంచుకోవాలి. అప్పుడు ఇశ్రాయేలు సమాజపు వారి వారి కుటుంబంలో 14వ దిన సాయంకాలమున దాన్ని చంపి దాని రక్తమును మీ ద్వారబంధముల మీద చల్లి ఆ రాత్రియే 12వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక గమనించినట్లయితే ఆ రాత్రియే ఆ మాంసమును పులియని రొట్టెలతో భుజించమని క్లియర్గా రాయబడి ఉంది. అంటే మనం ఇక్కడ చూసినప్పుడు, అంటే ఏదైనా ఒక సమాధాన బలిని అర్పించినప్పుడు ఆ అర్పించిన దినముననే దాన్ని తినమని లేవికాండము 7వ అధ్యాయం 15వ వచనంలో కూడా క్లియర్గా రాయబడింది, మీరు చూసుకోండి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే పస్కా వేరు. పస్కా అనేది ఒక జ్ఞాపకార్థమైన రాత్రి. పస్కా అనేది ఒక ప్రత్యేకమైన రాత్రి. ఆ రాత్రి ఎప్పుడు అంటే 14వ దినం, ఆ రాత్రి ఆచరించాలి. అలాగే పులియని రొట్టెల పండుగ ఎప్పుడు? 15వ దినం నుంచి 21వ దినం వరకు 7 దినములు పులియని రొట్టెలతో మీరు పండుగ ఆచరింపవాలని మనకు లేవికాండంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. సో పస్కా వేరు, పులియని రొట్టెల పండుగ వేరు. రెండు ఒకే దినం కాదు. ఒకే దినము ఆచరించమని ఎవరైనా చెబితే వారు అబద్ధ బోధకులే, వారి బోధ లేఖనానుసారమైంది కాదు.